మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామం నందనాలు. ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డలారా, మరి ఉదయకాల సమయం దేవుని వాక్యం ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల యేసయ్య, నీ బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాటును కాచి కాపాడి సంరక్షించిన దేవ, మరి ఉదయకాల సమయం సజీవ లెక్కను చేరి ప్రార్థించుండగా వాక్యమైనదుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డలారా, నిర్ధర్మక ఏర్పాటు చేయడం దేని వాక్య భాగము అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7 నుంచి 10 వచనాలు ధ్యానం చేసుకుందాము. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7 నుంచి 10 వచనములు ఈ విధంగా రాయబడినవి. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. పౌలు భక్తుడు ఎఫెసీ సంఘానికి పత్రిక రాస్తూ క్రీస్తు యొక్క రక్తము వలన, అనగా దేవుని కుమారుడైన ప్రభువును బట్టి, ప్రభువు చేసిన కార్యాన్ని బట్టి, తండ్రి చిత్తాన్ని జరిగించిన క్రీస్తు ప్రభువారి యొక్క ఉన్నతమైన ప్రేమను బట్టి పౌలు ఇక్కడ ఈ మాటలు చెప్తున్నాడు. అంటే క్రీస్తు యేసు ద్వారా మనకి విమోచనము కలుగుతున్నది. ఆ విమోచన ఏ విధంగా కలుగుతుంది, ఎవరి ద్వారా కలుగుతుంది, ఎవరు దానికి కారకులు అనే విషయాన్ని పౌలు చెప్తున్నాడు. అందుకని అంటున్నాడు, దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి, అంటే తండ్రి అయిన దేవుని యొక్క కృపచేత, ఆయన మహిమ చేత, ఆయన మనకు అనుగ్రహింపస్తున్న ఈ యొక్క ఉన్నతమైన స్థితి, అనగా ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన అంటున్నాడు. అంటే ఎవరైతే తండ్రి యొక్క కుమారుడైన క్రీస్తు యొక్క రక్తములో కడగబడి పరిశుద్ధపరచబడి పవిత్రపరచబడతారో వారిని ఉద్దేశించి పౌలు ఇక్కడ మాట్లాడుతూ మనకు విమోచనము అంటున్నాడు. ఎవరు? ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. మన అపరాధాలకి క్షమాపణ అంటే మన వల్ల కానిది ఆయన, అనగా తండ్రి అయిన దేవుని యొక్క కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ క్షమాపణ, ఈ విమోచన కలిగి ఉన్నది. కాబట్టి మనము పాపములో ఉన్నాము కాబట్టి, మన రక్తము చేత పరిశుద్ధము కాలేము కాబట్టి, తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన క్రీస్తును శరీరధారికి ఈ లోకానికి పంపించి ఏ పాపము లేని ఆయన మన పాపముల కొరకు రక్తము చిందించవలసి వచ్చింది. కాబట్టి ఆ క్రీస్తు రక్తము బట్టి విమోచింపబడ్డవారమై ఉన్నామనే విషయాన్ని పౌలు గుర్తు చేస్తున్నాడు. అందుకనే అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. క్రీస్తు రక్తము వలన విమోచింపబడిన మనకి ఆ యొక్క అపరాధము నుండి, పాపము నుండి క్షమాపణ మనకు కలిగి ఉన్నది. అది ప్రభువును బట్టి అనే విషయాన్ని పౌలు గుర్తు చేస్తూ, కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయాసంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చి మర్మమును మనకు తెలియజేసి, మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపజేసెను. ఇప్పుడు మనము కృపచేత రక్షింపబడ్డాము. ఆ కృపను ఏ విధంగా దేవుడు మనకిచ్చాడంట? విమోచన వలన, అంటే విడిపింపబడడం వల్ల. క్రీస్తు రక్తమందు మనకి ఆ క్షమాపణ ఎలాగైతే పరిశుద్ధత కలిగి ఉందో, ఆ కలిగి ఉన్న పరిశుద్ధతను పౌలు ఇక్కడ గుర్తు చేశాడు. అందుకనే కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటు, అంటే తండ్రి యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ పాపం నుండి, మరణం నుండి మానవుని తప్పించడానికి తన కుమారుని లోకానికి పంపించారు. ఆయన ద్వారా ఈ రక్తము చేత మనకి విమోచన కలిగించాడు. ఆ కాలము, అంటే కాలములు, సమయములు తండ్రి యొక్క ఆధీనములు ఉన్నాయి కాబట్టి తండ్రి ఆ కాలానికి, అంటే మరణము, పాపము నుండి విమోచించడానికి ఆయన భక్తులైన వారికి విశ్వాసములో, నిరీక్షణలో కొనసాగింపచేయడానికి వారి కొరకు ఏర్పరచబడిన ఇక నిత్యత్వాన్ని గురించిన మాటను పౌలు ఇక్కడ తెలియజేశాడు. కాబట్టి ఆయన తన
దయా సంకల్పము చొప్పున తండ్రి యొక్క దయా సంకల్పము దయగల దేవుడు, ఆ కరుణ కలిగిన కృప కలిగిన దేవుడు తన కుమారుని ద్వారా మనకి ఏం చేశాడంట, ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చి, ఎవరి చిత్తము, తండ్రి చిత్తం ఏమైనదో ఆ చిత్తాన్ని గూర్చి మర్మమును మనకు తెలియజేసి, ఏంటా మర్మం అంటే మరణములో నుండి జీవము, అది క్రీస్తు ద్వారా తన కుమారుని ద్వారా మనకి కలుగజేసి మనలను సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు, అంటే క్రీస్తు ద్వారా, క్రీస్తు యొక్క మాట ద్వారా, ఆయన ఉపదేశముల చేత మనకి సంపూర్ణమైన జ్ఞాన వివేచన, అంటే జ్ఞానం అంటే పరలోక సంబంధమైన జ్ఞానము చేత ఏది మంచి ఏది చెడో తెలుసుకొని వివేచింపబడ్డవారమై క్రీస్తు రక్తము చేత మనం ఏమవుతుంట కడుగుబడుచు జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన యెడల విస్తరింపజేసెను. అంటే ఏ కృప చేత అయితే నువ్వు రక్షింపబడ్డావో ఆ కృపను ఆయన మనకి అనుగ్రహించాడు. ఆ కృపను బట్టి మన యెడల విస్తరింపజేయడం అంటే ఆ కృప చేత మనమందరం ఇప్పుడు ఆ ప్రేమలో, ఆయన రక్తములో కడగబడి సజీవులమై ఉండి ఆయనతో జీవించువారమై ఉన్నాము. కాబట్టి ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే కానీ భూమి మీద ఉన్నవే కానీ సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకొనెను. తండ్రి యొక్క నిర్ణయాన్ని తన కుమారుని ద్వారా, తన కుమారుని యొక్క కార్యాలను బట్టి ఆయన ప్రజలైన మన ద్వారా ఆయన ఇవన్నీ జరిగించాడు. కాబట్టి ఏది తండ్రి చిత్తమైనదో, ఏది తండ్రి ఉద్దేశమైనదో, ఏది తండ్రి ఆలోచన అయినదో దానిని నెరవేరుస్తూ మనలను ఆయన తన రక్తము చేత విమోచించి తనను మనకు అనుగ్రహించాడు. అంటే క్రీస్తును బట్టి, క్రీస్తు ప్రేమను బట్టి మనము ఇవి కలిగి ఉన్నామని చెప్తూ ఆయన అంటున్నాడు, ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకంలో ఉన్నవే కానీ భూమి మీద ఉన్నవే కానీ, అంటే పైనున్న వాటిని కింద ఉన్న వాటిని, అంటే దేవుని సంబంధమైన వాటిని మనకి అనుగ్రహించి భూమి మీద ఉన్నవే కానీ సమస్తమును క్రీస్తునందు అంటున్నాడంటే పైన కింద కూడా అధికారము కలిగిన ఆయన కుమారుని ద్వారా మనకి ఇవన్నీ అనుగ్రహించారు. కాబట్టి అందు ఏకముగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకొనెను. అంటే దేవుని యొక్క సంకల్పము, తండ్రి యొక్క సంకల్పము ఆయన కుమారుని ద్వారా మనకి అనుగ్రహింపబడి నేడు నీవు నేను క్రీస్తు యేసు ద్వారా విమోచింపబడి విడిపింపబడి క్రీస్తు రక్తము చేత కడుగబడి పరిశుద్ధపరచబడి నీతిమంతులుగా తీర్చబడడానికి ఆయన మనకు మాదిరి అయి ఉన్నాడనే విషయాన్ని పౌలు భక్తుడు గుర్తు చేయుచున్నాడు. కాబట్టి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్నాము గనుక క్రీస్తు రక్తములో కడుగబడి విమోచింపబడి ఆయన ప్రేమయందు నిలిచి ఆ ప్రేమకు తగిన వారమై ప్రభువుతో సదాకాలము జీవించే వారమై ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు భక్తుడైన పౌలు ద్వారా తెలియజేయుచున్న మాటలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవ, నిజమైన ఆయన మమ్మల్ని విడిపించుటకు, విమోచించుటకు, మరణములో నుండి జీవములోనికి నడిపించుటకు తండ్రి నీ సంకల్పాన్ని, నీ కార్యాలను, నీ ఉద్దేశాలను నీ కుమారుని ద్వారా మాకు తెలియజేసి నీ కుమారుని యొక్క రక్తము చేత నేడు మాకు క్షమాపణ దయచేసి మేము నీతో జీవించగలందులో కట్టి కృపనిచ్చి ఉన్నారు. కాబట్టి నాయన కృపచేత రక్షింపబడ్డ మేము ఆ కృపకు తగిన వారమై జీవించుటకు అట్టి స్థితి మాకు దయచేయండి. బలహీనం ప్రవ్వా బలపరచు, రోగులం ప్రవ్వా స్వస్థపరచు. నాయన మీ చేతి గాయముల చేత మాకు స్వస్థతను, ఆరోగ్యం దయచేయండి. చిన్నబిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతివారిని వారి వారి తరగతుల చొప్పున ఆశీర్వదించి దీవించండి. జన్మదినాలు, వివాహ దినాలు, ఆ కుడికల కుటుంబాలు ప్రత్యేకపరచండి. తమ ప్రియులను పోగొట్టుకున్న కుటుంబాలను ఆదరించండి. ప్రభువా, ఎవరైతే నీ సన్నిధిలో కనిపెట్టి ప్రార్థిస్తున్నారో అటు వారికి సమాధానము, నెమ్మదిని దయచేయమని, మీరు ఆకడకు తగిన సిద్ధపాటు మాకు దయచేయమని, దీని పరిచర్యలో తోడైండమని, మహిమా ఘనత ప్రభావాలు మీరే పొందమని యేసునామం నడుచున్నాం తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా అనుదినాలను మాకు దయచేయము. మళ్ళీ అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధములను క్షమించము. శోధనలో తేకాదులను తప్పించము.
రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవేనవు తండ్రి. ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మనిత్య సహాయము నిరంతరము సదా తోడయండి సంరక్షించునుగాక. ఆమెన్.